ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఉద్యోగులను తొలగించామని చెబుతోంది కాగ్నిజెంట్ సంస్థ. ఏటా 7% ఉద్యోగులను తొలగిస్తామని, కానీ ఈ ఏడాది 1% ఉద్యోగులను మాత్రమే విధుల నుండి తీసేశామని లేబర్ కమిషన్ కు వివరించారు ఆ సంస్థ ప్రతినిధులు. అయితే ఉద్యోగులు మాత్రం తమను నిబంధనలకు విరుద్ధంగా తొలగించారని ఆరోపిస్తున్నారు. 6 నెలల జీతం కాంపెన్సేషన్ గా ఇవ్వడంతో పాటు ఇన్సూరెన్స్ ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ లేబర్ కమిషన్ ను ఆశ్రయించారు. దీంతో ఐటీ ఉద్యోగులు కంపెనీల ప్రతినిధులతో లేబర్ కమిషనర్ ఆఫీసులో సమావేశం నిర్వహించారు. ఎటువంటి సంబంధం లేదని చెప్పినారు. సో మళ్ళీ ఈరోజు ఈ నెల 26 అంటే 2 వారాల తర్వాత మళ్ళీ మేము ఇక్కడ కలవడం జరుగుతుంది. సో ఈ 7-8 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వాళ్ళు రీకన్సిడరేషన్ చేస్తామని 26కి వస్తామని చెప్పడం జరిగింది. మిగతా విషయాలు మీరు కమిషనర్ గారి ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అదే ఇప్పుడు ఇది లేఆఫ్స్కి సంబంధించింది లేదు, అంటే ఇక్కడ వచ్చింది అయితే 8 మెంబర్స్ మాత్రమే. ఇక్కడ వచ్చిన సంఖ్య మాత్రం 8 మెంబర్స్. ఈరోజు కాగ్నిజెంట్ ఎంప్లాయీస్ వచ్చింది గ్రీవియన్స్ వల్ల 8 మెంబర్స్ మాత్రమే. సో వాళ్ళకి సంబంధించిన కాగ్నిజెంట్ మేనేజ్మెంట్ అది చాలా కంపెనీ తెలియదు. ఈరోజు కమిషనర్ గారి దగ్గరికి వచ్చింది అయితే ఈ గ్రీవియన్స్. సో దీనివల్ల మేము ఇక్కడ రిప్రజెంటేషన్ చేయడానికి వచ్చాము. 8 మెంబర్ని తొలగించారు. వాళ్ళు ఇక్కడ కమిషనర్ గారికి చెప్తే ఇప్పుడు 2 వీక్స్ వాళ్ళు కంపెనీ వాళ్ళు దే సెడ్ దే విల్ రివాంప్ ద cases and they look it out. So that is the outcome of the meeting. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఉద్యోగులను తొలగించామని చెప్తోంది కాగ్నిజెంట్ సంస్థ. ఏటా 7% ఉద్యోగులను తొలగిస్తామని, కానీ ఈ ఏడాది 1% ఉద్యోగులను మాత్రమే విధుల నుండి తీసేశామని లేబర్ కమిషనర్ కు వివరించారు ఆ సంస్థ ప్రతినిధులు. అయితే ఉద్యోగులు మాత్రం తమను నిబంధనలకు విరుద్ధంగా తొలగించారని ఆరోపిస్తున్నారు. 6 నెలల జీతం కాంపెన్సేషన్ గా ఇవ్వడంతో పాటు ఇన్సూరెన్స్ ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ లేబర్ కమిషన్ ను ఆశ్రయించారు. దీంతో ఐటీ ఉద్యోగులు కంపెనీల ప్రతినిధులతో లేబర్ కమిషనర్ ఆఫీసులో సమావేశం నిర్వహించారు.